తాజా వార్త కమిషనర్ మోహన్ రావు సాహసం కరడగట్టిన తీవ్రవాదం చంపిన కమిషనర్. కూర్చోరవి. పోలీస్ కమిషనర్ మోహన్ రావు సాహసం గురించి నువ్వు చదివేవా? క్రెడిట్ మొత్తం అతనికే దక్కింది. టెర్రరిస్టులను అతను చంపటంలో నాకెందుకో అనుమానంగా ఉంది. వాట్ డూ యూ థింక్? సార్, ఆ సమయంలో అక్కడ చంపబడ్డ వాళ్ళందరూ కూడా బాంబే అండర్ వరల్డ్ కి సంబంధించిన వాళ్ళని ఐడెంటిఫై చేయబడింది. హత్యలు, డ్రగ్స్ అక్రమ రవాణా లాంటి కేసుల్లో అసలు దోషులు పట్టుబడరు. ఎలా జరిగినప్పటికీ అక్కడ పోలీసులపై కాల్పులనేవి ఒక ఆఫీసర్ని ప్రాణాపాయంలో పడేశాయి. ఈ సిచ్యువేషన్ లో కమిషనర్ వాళ్ళని చంపాల్సి వచ్చింది. ఆ సమయంలో నేనున్నది జరిగేది అనుమానాన్ని కలిగించేది. సార్, పత్రికలు ఏం రాసినప్పటికీ టెర్రరిస్టులను పట్టుకోవడంలో నీ సాహసాన్ని నేను అభినందిస్తున్నాను. ఐ అప్రిషియేట్ యు ఆర్ టూ గ్రేట్. థ్యాంక్ యూ సార్. నీ కళ్ళకు పోలీసు వాళ్ళు హంతకులుగా కనిపిస్తున్నారా? నేను చెప్పేది విను. నువ్వేం చెప్పక్కర్లేదు. ఆగరా, ఏమిటిది? అర్థం పడతాను. కుస్తీలు పడితే కప్పు శాస్త్రాలు పగులుతాయి. కాదు, వీడి ఎముకలు విరగొడతాను. నీ మొగుడి స్పార్క్ పత్రిక అమ్ముడవ్వాలని కొన్ని కట్టుకథలు రాస్తున్నాడే, నువ్వు చదవలేదా సుమతి? స్టేట్ పోలీస్ హైర్డ్ కిల్లర్స్ ఆఫ్ డ్రగ్ మాఫియా. పోలీసులు కొందరు నేరస్తులకు కిరాయి హంతకులుగా పనిచేస్తున్నారు. ఎరా? అవునరా, నిజమేగా. ఏంటి నిజంరా? దే ఆర్ టెర్రరిస్ట్ హైర్డ్ కిల్లర్స్. అంత ఎక్సైట్ అవ్వక్కర్లేదు. ఎంత పెద్ద కుట్ర చేసిన వాడినైనా కస్టడీలోకి తీసుకొని కేసు చార్జ్ చేసే వరకు పోలీసులకు అధికారం ఉంది. ఆయుధాలు పడేశాక ఎలా కాల్పులు జరిపారు? ఆయుధాలు పారేశారా? అసలు వీడికి మ్యాటర్ని ఎవరింత డీటెయిల్ గా చెప్పింది? ఎరా, నువ్వు ఇక్కడికి వచ్చి 3-4 నెలలుగా అయింది. నిదానంగా వింటానంటే చెప్తాను. చంపబడ్డది బాంబే వాడైన శర్మ తాలూకు డ్రగ్ మాఫియా గ్రూప్ చెందిన వాళ్ళు. ఈ శర్మకు రైవల్ గ్రూప్ లీడర్ ఆర్ఎస్ ప్రకాష్ అన్నవాడు చాలా పవర్ఫుల్ మ్యాన్. ఇంతకు ముందు ఇలాగే అనేక సార్లు గొడవలు జరిగాయి. 2 వైపులా చాలా మంది చనిపోయారు. ఆ గ్యాంగ్ వాళ్ళ ఫలితమే ఇది. ప్రకాష్ కి ఇక్కడ పాలిటిక్స్ లోనూ గవర్నమెంట్ లోనూ పలుకుబడి ఉంది, డబ్బుంది. ఆ ధైర్యంతో పోలీసులు వెలగట్టి ఓటు వాళ్ళు హత్య చేస్తుంటాడు. అదే నేను రాసింది, అదే నిజం. నేనది నమ్మడం లేదు మిస్టర్ జయదేవ్. మీ తండ్రి గారైన స్పార్క్ విశ్వనాథం నిజాయితీపరుడైన ఓ పత్రికా సంపాదకుడు. ఆయన సంతానం మీరిద్దరు. పాపం సుమతి మీరేం చెప్పినా నిజమని ఒప్పుకోవాలి కదా. మీరంతా ఒకటే. కానీ ఆ మహానుభావుడు స్థాపించిన స్పార్క్ లో ఎల్లో జర్నలిజం కలిస్తే కలుషితం అవదా? అది మేం చూసుకుంటాం. నాకు చిన్న సాయం చేస్తారా? ఏంటి? నా కారు కొంచెం ఇంజిన్ ప్రాబ్లం ఉంది. నాకు హాస్పిటల్ వెళ్ళడానికి టైం అయింది. నన్ను డ్రాప్ చేస్తారా? పోలీస్ జీప్ లో మీలాంటి డాక్టర్స్ ని ఎక్కించకూడదు. సారీ. అరే శరత్, ఈ పేపర్ చూడు. మీ డాడీ అండర్ వరల్డ్ కింగ్ అని రాశారు. అవును, మీ నాన్న మాఫియా చీఫా? ఆర్ఎస్ ప్రకాష్, ఏ మాఫియా గ్యాంగ్ లీడర్. స్పార్క్. You bloody cheat! What you writing this? మా డాడీ మాఫియా డాన్ కాదరా కుక్క. Yes. ఏంటి? ఎవరు? నువ్వేనా శరత్ ప్రకాష్? ఎస్. ఎక్కడ జీప్ లో? ఎందుకు? ఉండరా లోపలికి. ఉండరా.
మా తమ్ముడిని వాళ్ళ ఫ్రెండ్స్ ని లాకప్ లో పెడతావా? సార్ వాళ్ళు పత్రికా ఆఫీస్కి వెళ్ళి ఏయ్, వెంటనే బయటకు వదలవయ్యా. అదేలాగండి ఏఎస్పీ టేకప్ చేసిన కేసుని తాళాలేటి? సార్ కమిషనర్ గారు వచ్చారండి. వెళ్ళండి సార్. యా, రాజా ఇవాళ స్టేషన్కి వచ్చి తెలుసు. శర్మ గ్రూపు మనుషులు నేను చంపినందుకు డీజీపీకి నాపైన సందేహం ఉంది. మీకోసమనే ఇంత రిస్క్ తీసుకున్నాను. ఇంతలోనే రాజా వచ్చి వాడెప్పుడు అంతే, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. నాతో ఒక మాట చెప్పుంటే నేనే వాళ్ళని లాకప్ నుంచి విడిపించుకొచ్చేవాడిని. అందరి ముందు రాజా అలా చేయడమే, ఈ యూనిఫామ్ వేసుకున్న అర్థమైంది. మమ్మల్ని నేను రాజాతో చెప్తా, ఇకపై అలాంటిది ఏం జరగదు. రేపేమై నేనేం తప్పు చేశాను ఇప్పుడు తిడుతున్నావు? మా డాడీ ఒక మాఫియా డానని రౌడీలకు నాయకులను రాసిన వాడిని వదిలిపెట్టాలా? రాస్తే ఏమిరా తప్పు? మీ అప్పకు అన్నకు అద్దానే పని. అమ్మా, డాడీ నేను చేసే బిజినెస్ లో 1,00,000 గొడవలు ఉంటాయి. ఆవేశంతో అనవసరంగా వీడు తలదూర్చడం ఎందుకు చెప్పు? బాబు, నా నిధికి చెప్తున్నానని నువ్వు అర్థం చేసుకో. అనవసరమా ఓరుతోను నువ్వు గొడవలకి పోవద్దురా. ఏంటి నాగమణి గొడవ? కావేరి తరగల గలగలలే కన్నియ నగవులై పలికెనులే అనుకునే శ్రీరంగం నుంచి నిన్ను పెళ్లి చేసుకొచ్చా. ఇన్ని సంవత్సరాలైనా నువ్వు తెలుగు చదవలేవు, కానీ నేను నా పిల్లలు తమిళ్ నేర్చుకున్నాం. అందుకే నాగమణి, నువ్వు అర్థం చేసుకోలేని విషయాలు 1,00,000 ఉంటాయి. వాటిలో నువ్వు తలదూర్చొద్దు. ఏంటి రాజా, నీ తమ్ముడు చేసింది వదిలే. నువ్వెందుకురా స్టేషన్కి పోయి గొడవలు చేయడం? నేనేం తప్పు చేశానన్నా? నా తమ్ముడు పోలీసు లాకప్ లో పడేసి కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటారా? అడా ఆండవనే, వాళ్ళు నిన్ను కొట్టినారా? ఏరా, వాణ్ణి లాకప్లో పెట్టారు కదా అని నువ్వు ఇంకో కేసులో ఇరుక్కోవాలా? మనకి ఎలాంటి ఉపకారం చేయడానికైనా కమిషనర్ ఉన్నారుగా. నువ్వు అనవసరంగా ఆవేశపడకు, అర్థమైందా? అలాగే నాన్న. గోవిందయ్య, నువ్వు ఇంటికి వెళ్ళు. రేపు ఉదయాన్నే మామూలుగా వచ్చేయి. అయ్యగారు, మా అబ్బాయి విషయం నాకు ఆ మాత్రం తెలియదా? మీ అబ్బాయి మా అబ్బాయి లాంటి వాడే కదా. అతన్ని ఇక్కడికే ట్రాన్స్ఫర్ చేయమని మేనేజర్తో చెప్పాను. చాలా సంతోషం అయ్యగారు. ఈ ఉపకారం మీరు చేసి పెడితే మా అబ్బాయి నా కాళ్ళ ముందే ఉంటాడు. ఓకే ఓకే. హలో ప్రకాష్, నువ్వేం చేసావో నాకు తెలుసు. నేను ఊరికి వదిలిపెట్టాను. శర్మ, ఏం నన్ను బెదిరిస్తున్నా? मैं सब जानता हूँ, मैं अच्छी तरह जानता हूँ कि इसके पीछे कौन है. साले 4 మెతుకులు కుక్కలు కేసినట్టు నా మనుషుల్ని పోలీసులకే బలిచ్చావు కదరా. కుత్తగా మౌత్ మారేగా, కుత్తగా మౌత్ మారేగా. తూ నువ్వు నన్ను ఏం చేయగలవు? చెప్పండి రా, చేసి చూపిస్తాను. రై, ఏంట్రా మా నాన్న బెదిరిస్తున్నావు? मैं सब जानता हूँ, మీ తండ్రి కొడుకులు ఇద్దరిని. ఇద్దరి దగ్గర నీ ఆటలే సాగవు. साले बहुत पछताएगा तू. I will not leave you for this. రై, నీ మనుషులు మేమేరా చంపమని చెప్పింది? నీ గూండాలను పంపి భయపెట్టాలని చూస్తున్నావేమో. నువ్వు బాంబేలో అయితే పెద్ద పోటుగాడు కావచ్చు. ఇక్కడికి వచ్చి చూడు, నీ మనుషులకు పట్టిన గతేరా నీకు పడుతుంది. ఇక్కడ నేనైనా రాజా. साले तुम्हारे में इतनी हिम्मत? నీకు ప్రాణాల మీద ఆశ అనేది ఉంటే భగవంతుడికి అప్లికేషన్ పెట్టుకో. కుత్తే, मैं तुम्हें छोड़ूंगा नहीं. అరే ఛే, ఫోన్ పెట్టరా. మనమే చేసామని వాడికి ఎందుకు చెప్పావురా? ఇందులో దాచిపెట్టడానికి ఏముంది నాన్న? అన్నీ తెలుసుకున్న తర్వాత ఫోన్ చేశాడు. భయపెడతాడా వాణ్ణి? డాడీ, శర్మంటే భయపడుతున్నారా? వాడిని అక్కడికే పోయి షూట్ చేసి వస్తాను. ఛీ, పోరా. రాజా, చర్మనంత తక్కువగా అంచనా వేయకు. ఎందుకైనా కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎన్న ఓరది? నాగమణి, ఏంటి బషీర్? సార్, మీతో సంగతి చెప్పాలని. డీజీపీ గారి ఇంట్లో డ్రైవర్ పోస్ట్ అయినప్పటికీ ఆయన గారు కుక్కలు చూసుకోవడమే సార్ నా ఉద్యోగం. 1, 2 కాదు, 10 కుక్కల దాకా ఉన్నాయి. స్నానం చేయించడం,